మీ ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా అంత కాంట్రవర్సీ అయిన తర్వాత ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే పీక్స్ ఇండియా వైడ్ అసలు ఇంత వైరల్ అవ్వలేదు. హాస్పిటలైజ్ అయ్యింది. హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకు ఐసీలో ఉంది. ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై అరవింద్. ఈ రోజు వీడియో ఏంటంటే అలేఖ్య కాంట్రవర్సీ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అలేఖ్య చిట్టి పికిల్స్ ఆడియో వైరల్ అయిన ఆడియో వేస్తున్నాను, అది వినండి. విషయం ఏంటంటే బ్రో, అలేఖ్య చిట్టి పికిల్స్ కి వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ వాట్సాప్ నెంబర్ జస్ట్ హాయ్ అని పెట్టగానే డీటెయిల్స్ అన్ని వస్తాయి. డీటెయిల్స్ వచ్చాక ఎందుకు సో ఎక్స్పెన్సివ్ అని మెసేజ్ పెట్టాడు. దానికి ఒక ఆడియో వచ్చింది. ఏమనండి, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని ఏమని దెంగ. ఇది ఆడియో అయితే ఇదనమాట. ఇక్కడ సెకండ్ ఆడియో లీక్డ్, థర్డ్ ఆడియో లీక్డ్, ఫోర్త్ ఆడియో లీక్డ్ అని చాలా ఆడియోస్ వేస్తున్నారు. ఈ ఆడియోస్ అన్ని అసలు ఇప్పుడు కాదు. అసలు ఈ ఆడియోస్ అన్ని చాలా అంటే చాలా ఓల్డ్. ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ ఆడియోస్ అన్ని తను కావాలని చేసింది. అయిన తర్వాత ఫస్ట్ ఈ ఆడియో వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా ఆడియోస్ పెట్టారు. యాక్చువల్ గా ఈ ఆడియోస్ అని ఈ మెయిన్ వైరల్ అయిన ఆడియో కన్నా ముందు వచ్చిన ఆడియోస్ అనమాట. దీన్ని పేస్ట్ చేసి తను ఇంకా బ్యాడ్ చేయాలన్న పాయింట్ లోనే చేస్తున్నారు. ఇంకా లాస్ట్ గా తను అపాలజీ చెప్పినా కూడా ఇంకా కాంట్రవర్సీస్, ట్రోల్స్ బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ వీడియో క్లిప్ ఏంటంటే తను టు బి ఫ్రాంక్ అపాలజీ చెప్పడంలో కూడా చాలా అంటే చాలా బాధపడింది. చూడండి ఒకసారి. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. అది ఇప్పుడు ఆ వీడియో క్లిప్ చూసారు కదా. ఇంకా ఫైనల్ వీడియో క్లిప్, ఈ వీడియో ఎండ్ కి తను ఇప్పుడు అలేఖ్య చిట్టి ఎవరైతే ఫస్ట్ వైరల్ ఆడియో ఉంది కదా, చాలా బ్యాడ్ గా వాడారు అది ఇది అని చెప్పి, ఎక్స్పెన్సివ్ పికిల్స్ అని చెప్పి, ఆ ఆడియో అయితే ఎవరైతే మాట్లాడారో ఆ అమ్మాయికి సివియర్ ఇప్పుడు హెల్త్ అయితే కండిషన్ బాగాలేదంట. చాలా మంది అంటారు డ్రామా అది ఇది అని. హాస్పిటలైజ్ అయ్యింది. హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకు ఐసీలో ఉంది. ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. తను చేసిన తప్పే అండి, నేను కాదనట్లేదు, ముమ్మాటికి తప్పే. కానీ తను చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి సారీ అడిగింది కదా, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. పెద్ద వీడియో చేసే స్థితిలో లేదు తను ఆ రోజు. అయినా కానీ సారీ అడిగి వీడియో చేసింది. కానీ ఈ రోజు ఆ వీడియోకి కూడా ట్రోల్స్ వేస్తున్నారు. మీమ్స్ పేజెస్ వాళ్ళు, ట్రోల్స్ పేజెస్ వాళ్ళు, ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబ్ లోని థంబ్నెయిల్స్ పెట్టి మరి చెప్పలేనండి. మొన్నే మా ఇంట్లో కూడా డాడీ చనిపోయారు. 3 నెలలు కూడా అవ్వలేదు ఆయన చనిపోయి. ఇంక ఈ బాధ తట్టుకునే ఓపిక శక్తి కూడా మాకు లేదు. ఇంకో చావు మా ఇంట్లో జరగద్దని నేను మాక్సిమం ఇప్పుడు అంత కాంట్రవర్సీ అయిన తర్వాత ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీ ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా అంత కాంట్రవర్సీ అయిన తర్వాత ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే పీక్స్ ఇండియా వైడ్ అసలు ఇంత వైరల్ తప్పు ఎవడు చేయడం ఉంటుంది, ఖచ్చితంగా తప్పు చేస్తారు. ఇంతకన్నా హెవీ ఆడియోస్ ఉంటాయి. కాకపోతే ఏది బయటికి రాలా, ఇది బయటకు వచ్చిందని మనం మనిషిని ట్రోల్ చేయాలి, ఖచ్చితంగా ట్రోల్ చేయాలి. టు బి ఫ్రాంక్ నేను కూడా ట్రోల్ చేశాను. ట్రోల్ కాదు, ఒక ఫన్నీ వీడియోలో టు బి ఫ్రాంక్ లైట్ గా ట్రోల్ లాగే ఉంది. కొంతవరకు అంత ఇబ్బంది అనిపించకూడదు. కానీ ఇప్పుడు ట్రోల్ వల్ల ఒక మనిషి ప్రాణం పోయే అంతవరకు వస్తుందంటే మనం అంత చేయకూడదు అనేది నా ఒపీనియన్. మీరు కూడా ఇప్పటి నుంచి ట్రోల్స్ ఆపేయడం కోసం ఈ వీడియో చేస్తాను. ఇంకా ఆ ఉద్దేశంతో కొంచెం ట్రోల్స్ అయితే ఆపాం, కానీ రిక్వెస్ట్ చేస్తాను ఎవరికైనా, వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు ఇప్పటి వరకు. ఆ వీడియోస్ చూసిన తర్వాత కొంచెం ఎవరికైనా బాధ వేసేది కదా, ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదని.